అన్నగారు నందమూరి తారక రామారావు గారు అత్యద్భుతంగా నటించినటువంటి మరి డైరెక్షన్ చేసినటువంటి అద్భుతమైన చిత్రం దానవీర సూరకర్ణ. ఇందులో దుర్యోధనుడుగా హితుడా ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెప్పుమున సూతుని గిట్టి నిర్వహరత లేనందువా. ఎంత మాట ఇది క్షాత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి పర్వతజుని జననం ఎట్టిది, అది దుభుక్షకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం. ఇంత ఏళ అస్పత్ పితామకుడు కురుకుల పుత్రుని శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగ గర్భంలో జనించలేదా. ఈయనదే కులము నాతో చెప్పిందివేమయ్యా. మా వంశముకు మూలపరచిన వజిష్ఠుడు దేవవేశకు పూర్వపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అరుంధతుంది శక్తిని, ఆ శక్తి చంద్రుడు పరాశరుని, ఆ పరాశరుడు పల్లుపరిచిన మత్స్యగంధందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండిన మా పితాంబికతో మా తండ్రిని, మా పినపత అంబలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మూలించుడిని మీచే కీర్తింపబడిన ఈ విదుర మహదేవుని కనలేదా. సందర్భావసరములు బట్టి క్షాత్ర బీజ ప్రధానములతో సంక్రమైన మా కురువంశం ఈనాడు కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదములెందులకు. నందమూరి బాలకృష్ణ గారు ఆయన కూడా శ్రీరామరాజ్యంలో అన్నగారు చేసిన అద్భుతమైన పాత్ర రాముడి పాత్ర చేశారు. యాక్చువల్గా బాలకృష్ణ గారు అనగానే ఆయన ఎక్కువగా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, కానీ బాలకృష్ణ గారు సాఫ్ట్గా చేసే క్యారెక్టర్ రాముడి పాత్ర ఎలా చేశారు. ముందుగా సాఫ్ట్ క్యారెక్టర్ రాముడిగా బాలకృష్ణ గారిని మీ ముందు ప్రయాణం చేస్తున్నాను. తర్వాత లెజెండ్ నుంచి పవర్ఫుల్ డైలాగ్. ఓకే, ముందుగా సాఫ్ట్ కార్నర్లో బాలకృష్ణ. సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన రఘురాముడి వందనం. గాలి నీరు ఎండ నీడ చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానత్వమే ప్రమాణంగా ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సీమను పాలించగలనని ప్రమాణం చేస్తున్నాను. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాజుగా నియోగించిన మహాజనులారా, రాజు అంటే భోగాలను అనుభవిస్తూ సింహాసనం మీద కూర్చుని అధికారం చేసేవాడు అనుకోవటం సరికాదు. రంజైతే ఇది రాజాగా అంటే ప్రజలకు సుఖ సంతోషాలను సమకూర్చి వాళ్ళను రంజింపజేసేవాడే నిజమైన రాజు అని పెద్దలు చెప్పారు. నాకన్నా నా కుటుంబం కన్నా ప్రజలే మిన్న అన్న ఈ నమ్మకంతో మీ రాజసంపదకు ఒక ధర్మకర్తగా ఈ పదవిని స్వీకరిస్తున్నాను. రామరాజ్యం అంటే రాముడు సేవించిన రాజ్యం, ఆ తర్వాతనే రాముడు పాలించిన రాజ్యం. స్వస్తి. ఇంత సాఫ్ట్గా బాలకృష్ణ రాముడు పాత్ర చేశారండి. ఓకే, ఇంకా లెజెండ్ మూవీకి వచ్చేసరికి నేనెక్కడున్నా నా అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతో కొడుకు చావుతోనైనా గమనించాలి. అర్థం కాలా? ఒకడు మంచి పని కోరి ఒక పైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పడం వరకే. సెంటర్ అయినా స్టేట్ అయినా, పవర్ అయినా పొగరైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్.